ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/11/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, పంచమి రాత్రి 10:54 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11:55 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు సాయంకాలం 4:58 నుంచి 6:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:43 నుంచి 9:27 వరకు, తిరిగి రాత్రి 10:45 నుంచి 11:37 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అలాగే వర్జ్యం ఉదయం 6:32 నుంచి 8:16 వరకు, తిరిగి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:10 నుంచి 5:53 వరకు వర్జ వ్యాప్తి ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:35. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఉద్యోగం లేదా? తప్పకుండా ఈరోజు మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. చాలా అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ లాభం వెంటనే మళ్ళీ కింద మనకు కామెంట్ చేయకండి, ఈరోజు నాకు ఉద్యోగం రాకపోతే నీ సంగతి చెప్తాను. 10th క్లాస్ పాస్ అయిన నువ్వు, ఫెయిల్ అయిన నువ్వు, నీకు గవర్నర్గిరి కావాలన్నా లేదా IAS పోస్ట్ రావాలంటే రాదు. కాబట్టి నీకు అర్హత ఏముంది, దాని తగ్గట్టుగా ప్రయత్నం చేయండి, ఉద్యోగం వస్తుంది. ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది. ఇవాళ ఉద్యోగ లాభం ఉందని తప్ప ప్రయత్నం లేకుండా ఉద్యోగం చెప్పలేగా. మీకు ఉద్యోగ లాభం ఉంది, ఖచ్చితంగా ఉద్యోగ లాభం ఉంది. ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆనందం ఉంది, బంధులాభం ఉంది, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, సంతాన యోగం, మాతాపితృ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, విదేశాలు వెళ్ళే అవకాశం, విద్యావంతులై ఉద్యోగవంతులై ఆనంద జీవనాన్ని పొందుకుంటారు. ముఖ్యంగా కోర్టు వివాదాలు సమసిపోతాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగం. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. వ్యాపార పరంగా అద్భుతం. భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి మంచి అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు ఈరోజు శుభకరంగా ఉండబోతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు కూడా బలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలత, ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు ఉన్నాయి. రుణపీడా పరిహారం, రోగనాశనం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ విని శుభవార్త వినవచ్చు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలతలు, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు చాలా మంచి అదృష్టయోగం. విద్య రావడం బాగుంటుంది. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బలంగా ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు ఈరోజు చాలా బాగా కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కష్టము, నష్టం, మద్యపాన సేవనం ప్రమాదం, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు, నమ్మిన వారే మోసం చేసే అవకాశం, మీరు తీసుకున్న గోతులో మీరు పడతారు, జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, మాస్ కాపీ పాల్పడే విద్యా పరీక్ష రాసే వారికి నష్టం, లంచగొండలు పట్టుబడే అవకాశాలు, తప్పకుండా పట్టుబడతారు, మీరు సందేహమే లేదు. కాకపోతే కలర్ ఫోటో కొద్దిగా గజిబిజిగా వస్తుంది, కానీ కదా మంచిగా దిగితే మీరు కలర్ ఫోటో సూపర్గా వస్తుంది. మీకు లంచగొండలకి పేపర్లో పడ్డానికి
మీ ముందర నోట్ల కట్టలు, అలాగే మధ్యలో ఒక బాటిల్, పింక్ కలర్ బాటిల్. అది కాదు మీ ఫోటోని కొద్దిగా బ్లర్గా వస్తుంది, ఎందుకంటే మీరు కొద్దిగా ముఖం మార్చుకొని ఉంటారు కాబట్టి కొద్దిగా నీట్గా రావడానికి ప్రయత్నం చేయండి. లంచం నేను తీసుకున్నాను గర్వంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. పోలీస్ స్టేషన్ వెళ్ళడం ఖాయం. మద్యపాన సేవన చేస్తే వాహన ప్రమాదము ఖాయం. లేనిపోయిన నిందలు, ఆరోపణలు, చికాకులు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. తల్లిదండ్రులని మోసం చేసిన వాళ్ళు, అనవసరపు మరకలతో చేసినటువంటి మీ యొక్క ప్రయాణము, మరకలతో సాన్నిధ్యము, స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ఇతరుల మీద ఆధారపడకూడదు. రైతందరి కష్టకాలం, ఈ బ్రోకర్ల మీద ఎక్కువ ఆధారపడకండి. మత్స్యకారులకు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల నష్టం. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వరకు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వ్యాపార పరంగా నష్టం. అనేక రకాల వ్యాపారాల్లో ఎవరో ఒకరి చేతిలో మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి వ్యాపారంలో కూడా ఏదో ఒక నష్టం వచ్చే సూచన కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి రాశుల వాళ్ళు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకు కూడా లేనిపోని అవరోధాలు, అపవాదులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు ఈరోజంతా వ్యతిరేకత కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 7:51 నుంచి 8:42 వరకు, తిరిగి 9:19 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం, ఎవరికైనా చెప్పులు దానంగా ఇవ్వడం, గొడుగు దానంగా ఇవ్వడం, దుప్పటి దానంగా ఇవ్వడం, అలాగే రాహుగ్రహ, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. భగవద్గీత శ్లోకాలు కూడా మీరు పారాయణ తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఈ సమయంలో 9 అంకెన అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్, వ్యాపార పరంగా అభివృద్ధి, కళాకారులకు, క్రీడాకారులకు లాభము, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అదృష్ట యోగం. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఖ్యాతి, గొప్ప ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవచ్చు. వ్యాపార పరంగా అత్యంత అనుకూలత, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యం, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు, విదేశీయాన యాత్ర, విదేశాల్లో ఉన్న వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, మంచి అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వ్యాపార పరంగా అభివృద్ధి బాగా ఉంటుంది. సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పడుకురాలు పండించే వారికి లాభాలు, నూతన వస్తువాహన ప్రాప్తి, సువర్ణ ఆభరణ ప్రాప్తి, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు బాగా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యానికి మారుపేరు. ఎట్టి పరిస్థితులు కూడా ఎవరికీ తల వంచరు. ప్రతి పనిలో సులువైనటువంటి విజయాన్ని పొందుకుంటారు. ధైర్యము, సాహసము, వ్యక్తిగత రుణపీడా పరిహారము, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, విదేశాల్లో కూడా వ్యాపార లాభము, విదేశాల గృహయోగము, స్వదేశంలో కూడా గృహయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, వ్యాపారం, అన్ని వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకు అభివృద్ధి, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉన్నత ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, ప్రశాంతమైన సుఖజీవనం, జరిగినటువంటి అపవాదుల్ని, ఇబ్బందుల్ని అధిగమించగలిగే అవకాశం, చాలా మంచి శుభయోగాలు. కళాకారులు, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పడుకురాలు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం ఉంది, విద్యాభివృద్ధి బాగా ఉంటుంది, బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి శుభయోగము, ఆనందకరమైన సంపద. ఈరోజు చాలా బాగుంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి బుద్ధిబలం, వ్యవహార విజయం, ఆనందయోగం, రోగనాశనం, రుణ విమోచనం,
కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సౌలభ్యం, H1B వీసాలు, గ్రీన్ కార్డు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం ఉంటుంది. తప్పకుండా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. వాహన యోగం తప్పకుండా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు, చేపల చెరువుల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సమస్త వ్యాపారాల వృద్ధి పొందుకునే అవకాశం, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, కొత్త వ్యాపార విస్తరణ, విదేశాలకి, రాష్ట్రానికి మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, పట్టుదలతో కార్యసిద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగము, ప్రశాంతత, ఆనందయోగము, రుణపీడా పరిహారము, సమస్త శత్రునాశనాన్ని పొందుకోవడము, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి ప్రమాదము, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, తల్లిగారికి అనారోగ్య సూచన, లేనిపోని అనవసర ప్రయాణాలు, పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం, పనికిరాని వ్యక్తులకి సంతకాలు చేయడం, పూచికత్తు సంతకాలు చేయడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ధన నష్టం, ఆకస్మిక ధన నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకు, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, ఈవెంట్ చేసే వారికి కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం, విదేశాల ఈవెంట్స్ అని చెప్పేసి మిమ్మల్ని మభ్యపెట్టి నాశనం చేసే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీల ద్వారా ధన నష్టాన్ని పొందుకుంటారు. మహిళా మండలు ఒంటరిగా ప్రయాణం చేయకండి, మీ యొక్క బంగారు నగలు దొంగిలించుకుపోయే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. శునకాల వల్ల ఇబ్బందులు, అంటే కుక్కల వల్ల ప్రమాదం, సర్పాల వల్ల ప్రమాదం, రైతు సోదరులు జాగ్రత్త. పంట నష్టం కూడా ఉంది, ప్రాణహాని కూడా ఉంది. పూలు పడుగులు పండించే వారికి నష్టాలు, సినిమా రంగంలో ఇబ్బంది, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల ఇబ్బంది, సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి నష్టం. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీలు జూదం వల్ల కూడా ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా నష్టం, విద్యాపరంగా అవమానాలు, విదేశీ ప్రయాణం కూడదు, మంచిది కాదు. అయ్యో ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నామండి, వెళ్ళాలి మేము అంటే తప్పకుండా మీరు 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటేనే మంచిది, లేదా మీకు ప్రమాదమే. జన్మ జాతకాన్ని తప్పకుండా చూపించండి, అనుకూలంగా ఉంటుంది. తగిన పరిహారాలు చేసుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా ఇబ్బంది కలిగే సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఇదంతా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణం 9 నుంచి 16 అధ్యాయాలు చదవడం, అలాగే కుజగ్రహ స్తోత్రము, గురుగ్రహ స్తోత్రం చదువుకోవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 9:57 తిరిగి మధ్యాహ్నం 12:13 నుంచి 1:24 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ధైర్యము, సాహసము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని పంచుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకునే అవకాశం, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చును. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగ మార్పు కూడా బాగా ఉంది. భూ సంబంధ లావాదేవీ లాభాలు, గృహయోగం, ధనలాభం, ఆనందయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కళాకారుల, క్రీడల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభం, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వస్తువాహన సౌలభ్యం, వ్యాపార పరంగా కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, విద్యార్థులకు లాభం, ఉద్యోగస్తులకు లాభం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజంతా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధనుసు రాశి వారికి మంచి మాట తీరు, వ్యవహార శైలి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధన ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశాలు, మంచి అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. పట్టిదల్లా బంగారమే. అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖజీవనం, శుభజీవనం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతులకి పూలు పడుగుల నుంచి లాభాలు, ముఖ్యంగా వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, విద్యార్థి విద్య, ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వీసా సంబంధ సౌలభ్యం కూడా ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలతగా ఉంటుంది. వీరికి 8 అంకెను దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విదేశీయానము తథ్యము, వీసా సౌలభ్యము, విదేశాల్లో గృహయోగం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంతో పాటు వ్యాపార విస్తరణ కూడా కొనసాగుతోంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, మధ్యవర్తిత్వం బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభిస్తాయి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, వాహన యోగం, అనేకమైనటువంటి వ్యాపారాల లాభాలు పొందుకోవడం, మధ్యవర్తులు బయటపడడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, రైతన్నలకి పూలు పలుకుల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అవివేకం, మానసిక వేదనకు గురయ్యే అవకాశం, పిల్లలు కానీ పెద్దల వల్ల కానీ కొంత ఇబ్బందికర వాతావరణం, లేనిపోని చికాకులు, గందరగోళ నిర్ణయాలు, కన్సల్టెన్సీ ఆధారపడడం, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం రావడం, వివాహ సంబంధ చర్చలు విఫలమవడం, గర్భిణీ స్త్రీలకి ప్రమాదం జరగడం, అగ్ని ప్రమాదం, వంటింట్లో కూడా అగ్ని ప్రమాదాలు, ఈ కార్మిక సోదరులకి ప్రమాదం, ఈ సిమెంట్ కానీ లేదా ఇతరత్ర కార్మిక సంస్థలలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. రైతన్నలకు కూడా పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభ నష్టాలు, ఈవెంట్ చేసేవారికి నష్టము, నమ్మిన వారి చేతిలో మోసపోయే అవకాశం, మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, రొయ్యలు, చేపలతో ఇబ్బంది, విదేశాల్లో స్వదేశంలో విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా కలర్ ఫోటో పేపర్లో వస్తుంది, జాగ్రత్త పడండి. అయిన వారి నుంచి తీవ్రమైనటువంటి తిరస్కరణ భావన, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీద మారవచ్చు లేదా పూర్తి స్థాయిలో ఫైర్ అయ్యే అవకాశం ఉంది. జన్మజాతకం చూయించుకోండి. అది జన్మ చూయించుకోవడం వల్లనే మీకు తగిన పరిహారాలు ఉంటాయి. పరిహారాలు చేసుకుంటేనే మీకు అనుకూలత ఉంటుంది, లేదా ఇబ్బందులు పడే అవకాశం. ఏదైనా మొక్కులు ఉంటే తొందరగా మొక్కులు పూర్తి చేసుకోండి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. కళాకారులకి ఇబ్బంది, రాజకీయ నాయకుల నష్టము, సినిమా రంగంలో వ్యాపార ఇబ్బంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకమైన స్థితి. ఇదంతా మీకు చాలా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మౌనము, పెద్దల మాట వినడం, కోర్టు వివాదాలకు వెళ్ళకపోవడం, ఆస్తి పంపక మాట్లాడకపోవడం, విద్యార్థుల మీద ఆధారపడకపోవడం, విదేశీ ప్రయాణం మంచిది కాదు అన్న విషయాన్ని గమనించుకుంటూ భగవద్ ధ్యానం, భగవద్గీతలో 7 నుంచి 14 అధ్యాయాలు చదవడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయం 7:36 నుంచి 8:50 వరకు, తిరిగి సాయంకాలం 4:18 నుంచి 5:37 మధ్య కాలంలో శుభ సమయం. వీరికి 2, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్టం అంటే మీదే. చాలా మంచి ధన, ఆనంద, ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, విద్యా లాభాలు,
వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, ప్రతి పరీక్షలు విజయాన్ని సాధించడం, పోటీ పరీక్షల విజయం, విదేశాలకు వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, ప్రమోషన్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా విజయాన్ని సాధించే అవకాశాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, సమస్తమైనటువంటి వ్యాపారాల్లో కూడా మీకు లాభం కలిగే శుభ సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్య లాభం, ఐశ్వర్యం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన వస్తువు కానీ, పోగొట్టుకున్న ఉద్యోగం కానీ, తప్పిపోయినటువంటి వ్యక్తులు కానీ, అలాగే ఏదైనా మర్చిపోయినటువంటి వస్తువులు కానీ తిరిగి పొందుకునేటువంటి అవకాశం ఉంది. భూలాభం, వ్యవహార లాభం, కోర్టు వివాదాల సమసిపోవడం, సోదర మైత్రి, మాతాపితృ సౌఖ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం, భార్యాభర్తల అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు, రైతన్నలకి పంట లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలవంతుల శుభయోగాలు, జ్యోతిష్య పండితులకు లాభం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశం, అనేక రకాల ఆర్థిక ఆనందాలు, శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.